తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాంకు సీఎం చంద్రబాబు ఘనంగా నివాళి. కుప్పంలో ప్రజలతో మమేకమైన సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. గురుకులాల్లో అత్యాధునిక వంటశాలలు. 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారమే లక్ష్యం. బట్టి విక్రమార్క. పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్, మంత్రి సీతక్క. నిరసనకారులపై కేసులు వెంటనే ఎత్తివేయాలి. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక. విద్యార్థులపై లాఠీ చార్జ్ సరికాదు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. విద్యార్థులపై పోలీసుల దాడి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్. కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు. మంత్రి వాకిటి శ్రీహరి విమర్శలు. విద్యార్థులను కాంగ్రెస్ మోసం చేసింది. విద్యాశాఖ నుంచి రేవంత్ తప్పుకోవాలంటూ రామచంద్రరావు డిమాండ్. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల నిందితుడి వీరంగం. పోలీసులపై కారు దూసుకెళ్లి 3 గాయాలు. ఢిల్లీ వేదికగా కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ పోటీలు. ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆలస్యమే కారణం. ఒమర్ అబ్దుల్లా విమర్శలు. విద్యా సంస్కరణలపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు. గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యలు. దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, మానవతా దృక్పథంతో ప్రజల రాష్ట్రపతిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచిన కలాం జీవితం, సేవలు తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయాలను స్మరించుకుంటూ ఆయనకు ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. రామకుప్పం మండలంలోని విజిలాపురం చెరువును పరిశీలించి హాంద్రీనివా ద్వారా కృష్ణా జలాలు చేరడంతో సాగు, తాగునీటి సమస్యలు తీరాయని రైతులు వివరించారు. అనంతరం విజిలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులతో ముచ్చటించి చదువు, మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకుని చాక్లెట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత శాంతిపురంలోని తన నివాసంలో ప్రజలను కలిసి వారి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. యువత సాధికారత, దేశ అభివృద్ధికి కలాం చేసిన సేవలు చిరస్మరణీయమంటూ కొనియాడారు. అనంతరం ఖమ్మం జిల్లా మధిరలో హరిరామ హరికృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ వంటశాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు మధిర తరహాలో అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ అత్యాధునిక కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యతో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుండెపోటుతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ కల్వకుంట్ల సంజయ్ కూడా ఆసుపత్రికి చేరుకుని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేపర్ లీక్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతోనే నిరసనలు విరమించామని, అయితే ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లో పలువురిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇక ఇదే సమయంలో బీహార్లో విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ AK-47తో బెదిరించిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. ఈ ఘటనపై ఇప్పటికే సంబంధిత కానిస్టేబుల్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఢిల్లీలో జూలై 20వ తేదీన జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కును గౌరవించాలని, ఆందోళనల పేరుతో మితిమీరిన బలప్రయోగం చేయడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. నిరసనల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఏకరీతి మార్గదర్శకాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆందోళనల్లో ఆకతాయిలు చొరబడి హింసకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉండాలని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి పేర్కొన్నారు. ఈ కేసు విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.
నీట్ యూపీ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసుల చర్యలను నిరసిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ, రామాలయ విరాళాల దోపిడీ, ఓట్ల దోపిడీ ఆరోపణలపైన కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ లోపల వెలుపల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలమూరు ప్రయోజనాలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ నేతలకు సూచించారు. కృష్ణా జలాల అంశంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకలో ఆనకట్టల నిర్మాణాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని విమర్శించారు. ప్రస్తుతం ప్లకార్డులతో చేస్తున్న ఆందోళనలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకతో సమన్వయం చేస్తూ కృష్ణా, భీమా నదులపై బ్యారేజీల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. జూరాల ముంపు గ్రామాల అభివృద్ధి, పాలమూరు శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు, స్కూటర్లు, వడ్డీ లేని రుణాలు వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షల వ్యవస్థను సాంకేతికత ఆధారంగా పారదర్శకంగా మార్చేందుకు, కేంద్రం పరీక్షా వ్యవస్థను సమూలంగా పునర్వ్యవస్థీకరించేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన చర్యలను ఆయన స్వాగతించారు. హైదరాబాద్ అబిడ్స్లో మాదక ద్రవ్యాల సరఫరాపై నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాన్ని పక్కకు తీస్తున్నట్టు నటించిన నిందితుడు సైఫ్ ఒక్కసారిగా పోలీసులపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ కు కాలు విరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు వెంటాడి అఫ్జల్ గంజ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన మహేందర్ ను ఆసుపత్రికి తరలించగా ఆయన ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ కు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. 25 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న అతిపెద్ద క్రీడా వేడుకల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సహకరించిన క్రీడా శాఖను అభినందించిన ఆమె అన్ని దేశాల క్రీడాకారులు, ప్రతినిధులు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. క్రీడలకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు యువతను ప్రోత్సహించేలా క్రీడా మౌలిక సదుపాయాలను ఢిల్లీలో మరింత బలోపేతం చేస్తున్నామని రేఖా గుప్తా వెల్లడించారు. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆలస్యంగా వచ్చిందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. గత 25 నుంచి 30 రోజులుగా పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ముందుగానే రాజీనామా చేయాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. యువత పోరాట ఫలితంగానే ఈ రాజీనామా జరిగిందని తెలిపారు. మరోవైపు కశ్మీరీలపై హింస అంశంలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అధికార దుర్వినియోగాన్ని సమర్థించేలా ఆమె మాట్లాడారంటూ ఆరోపించారు. అనంతరం ఆ వ్యాఖ్యలు కృత్రిమ మేధతో రూపొందించినవని మెహబూబా ముఫ్తీ వివరణ ఇవ్వడాన్ని కూడా ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టే సవరణ బిల్లుతో విద్యా వ్యవస్థలో మార్పులు రావని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడాలని ప్రభుత్వం చూస్తున్నంత కాలం ఈ బిల్లు ఫలితం ఇవ్వదని విమర్శించారు. గతంలో జరిగిన పరీక్షల కుంభకోణంలో సరైన దర్యాప్తు లేకపోవడంతో ఓ కీలక నిందితుడు కోర్టు నుంచి విముక్తి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. 2 సంవత్సరాల క్రితం ఇదే లక్ష్యంతో కె రాధాకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన ఫలితం లేకపోయిందన్నారు. జూలై 20వ తేదీన విద్యార్థులపై జరిగిన దాడిపై కూడా కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని, దేశ విద్యా వ్యవస్థలో నిజమైన సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.